క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాగ్దానముగా కీర్తనల గ్రంథము 103వ కీర్తన 2వ వచనం. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు రాసిన కృతజ్ఞతాస్తుతి కీర్తన ఇది. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. దావీదుకు దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు. దానికి కృతజ్ఞతగా ఈ కీర్తనతో దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. దావీదును బట్టి మనం కూడా ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి. మనకు కూడా దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు, కానీ మనం మర్చిపోతూ ఉంటాం. వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఈ సందర్భాన్ని బట్టి అయినా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారమై ఉందాం. నాకేం ఉపకారం చేశాడంటారా? నన్నైతే గడిచిన నెలంతా తన కృపతో నింపాడు. అంతేకాదు చక్కని ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, నా అవసరాలన్నీ తీర్చాడు. ఇలా ఇంకా ఎన్నో మేలు చేశాడు. ఇంకా నాకు తెలియకుండా ఎన్నో ప్రమాదాల నుండి తప్పించి ఉంటాడు. అపవాది యొక్క ఉరుల నుండి నన్ను విడిపించి ఉంటాడు. కంటికి కనబడే ఉపకారాలు కొన్నైతే మనకు కనబడకుండా చేసిన ఉపకారాలు మరెన్నో ఉంటాయి. కనీసం కనబడిన వాటినైనా కృతజ్ఞతాభావం కలిగి దేవుని మహింపరచాలి. ఆపద సమయంలో మన ఆలోచనలు ఒకలా ఉంటాయి, ఆపద నుండి తప్పించబడ్డాక మరోలా ఉంటుంది. ఇది దేవుడు చేసిన మేలు అని గుర్తించి వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లేదంటే సాతాను అటు విషయాన్ని మర్చిపోయేలా చేస్తాడు. అందుకే దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని. ఆ విధంగా దావీదు వలె ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకుందాం. మన జీవితమే ఆయనకు స్తుతి చెల్లించుట అన్నట్లుగా ఉండాలి. అంతేకాదు ఆ స్తుతి హృదయాంతరంగంలో నుండి పుట్టాలి. పైపైన నటన భక్తి ఉండకూడదు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఈ కీర్తనలో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే దేవుడు చేసిన ఉపకారములలో ఒక 5ని దావీదు స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు క్షమిస్తాడు, దేవుడు నయం చేస్తాడు, విమోచిస్తాడు, కిరీటం ఇస్తాడు, తృప్తినిస్తాడు. ఈ అన్నింటి విషయాల్లో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి మరొక నూతన నెలలోనికి మమ్మల్ని నడిపించినందుకు దేవా మీకే స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. అంతేకాదు ప్రభువా, గడిచిన దినాలలో మా అపరాధములను కూడా నీ కృపతో క్షమించి తిరిగి నీ బిడ్డలుగా చేర్చుకున్నారు. మీకు స్తోత్రాలు. ఇది మొదలుకొని నిత్యము కృతజ్ఞతాభావంతో నిన్ను ఆరాధించే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించండి. నీ ఉపకారాలెన్నడూ మేము మరచువారముగా ఉండవద్దు ప్రభువా, సహాయం చేయండి. నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఎన్నో ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను అయా బహు విస్తారములు ప్రభువా, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా ప్రభువా, అవి లెక్కకు మించి ఉన్నవి నా తండ్రి. అయా, నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. 10 మంది కుష్ఠరోగులు నీ కనికరముతో శుద్ధులైరి, కానీ అందులో ఒక్కడు మాత్రమే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభువా, ఆ ఒక్కడి వలె మేము కూడా కృతజ్ఞతాభావంతో నీవు చేసిన ఉపకారములను తలపోస్తూ నిన్ను వెంబడించే భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.